ఇప్పుడు మీరు క్రాంతి దళ అని పేరు తీసిరు కాబట్టి అడుగుతున్నా. క్రాంతి దళ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు చెప్పండి? క్రాంతి దళ యాక్చువల్గా నేను ఎప్పుడైతే నవ తెలంగాణ పార్టీ అనుభవం తప్పుడు అనుభవం అయ్యి నవ తెలంగాణ పోయి ప్రజారాజ్యంలో కలిసిందో అప్పుడు అరౌండ్ 2008 ఎండింగ్ 2008 మిడ్లో ఇక కాదు తెలంగాణకి ఏదైనా ఒకటి కావాలని చెప్పని అప్రాక్స్ 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళు 10 ఏళ్ళకి వస్తుంది కదా, అంతే కదా? 2008 అంటున్నా కదా, 8లో పెట్టింది అంటే ఏం తక్కువ 20 ఏళ్ళకి అవుతుంది. దరిదాపులో ఇంకా అంత రాలేదు కానీ 18 ఏళ్ళకి 16 ఇయర్స్ 18 ఏళ్ళకి వస్తుంది. 18 ఏళ్ళకి వస్తున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా స్టేట్ వైడ్ కమిటీలు లేవు. తన కారణం ఏంది? యాక్చువల్ గా నేను ఇది జరగంగానే జేఏసీలు ఫామ్ అయినాయి. ఎప్పుడైతే కేసీఆర్ జ్యూస్ దాగిన తర్వాత యూనివర్సిటీలో తిరుగుబాటు జరిగిందో, సో క్రాంతి దళను నేను అంత సీరియస్ గా అప్పుడు అనుకొని చేసినాక సడన్ గా ఎప్పుడైతే కేసీఆర్ నిరాహార దీక్షతో ఉద్యమ స్వరూపం మారిందో అప్పుడు ఆ జేఏసీ లైన్లనే తిరుగుకుంటూ పోయినాం. అప్పుడు క్రాంతి దళ్ కాకుండా ఇప్పుడు గద్దరన్న కావచ్చు, నేను కావచ్చు, విమలక్క కావచ్చు, మేమంతా అంటే ఒక టీమ్ గా నేను అందులో వాళ్ళ యునైటెడ్ ఫ్రంట్ ప్రజా ఫ్రంట్ లో లేకపోయినా వీళ్ళందరితో కలివిడిగా అందరితో కలిసి చేసినాం. దాని తర్వాత మళ్ళీ తెలంగాణకు ఒక ఛానల్ పెట్టినాము. దాంతో సరే చాలా నష్టాల పాలైనాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము మాట్లాడుతుంటే అందరూ అనేది నిన్నగాక మొన్ననే కాదే ఇప్పటి నుంచే నువ్వు మాట్లాడతావా అని ఇట్లా చాలా మంది మాట్లాడారు. ఇంకోటి నా శక్తి కూడా నాకు కూడా ఆర్థిక శక్తి ఇవన్నీ కూడా నేను చూసుకోవాలి. ఒక ఆర్గనైజేషన్ నడుపుడు వేరు, దానికన్నా పెద్దగా నడుపుడు వేరు కదా. సో అట్లా ఏమైనా చేస్తారేమో బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా చేస్తారేమో అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. తర్వాత కాంగ్రెస్ చేస్తారేమో అనుకున్నా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు నాకు అనివార్యంగా ఇప్పుడు కమిటీలు వేసి ఇప్పుడు క్షేత్రస్థాయిలో పోయి దీన్ని ఒక నిర్మాణాత్మకంగా తీసుకుపోయి రాజకీయ శక్తి అనేది ఒక పుష్కర కాలం దాటిన తర్వాత తెలంగాణకు బరాబరి తప్ప వేరే పరిష్కార మార్గం లేదు కనుక ఇప్పుడు నేను దాని మీద సీరియస్గా పడ్డా.